రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు టీం పూర్తిగా మారిపోయింది. ఐపీఎల్ 2025 మెగా వేలంలో సత్తా ఉన్న ఆటగాళ్లనే కొనుగోలు చేసింది. హిట్టర్లు లియామ్ లివింగ్స్టోన్, టీమ్ డేవిడ్, జితేష్ శర్మలను తీసుకుంది. ఆస్ట్రేలియా పేసర్ జోష్ హేజిల్వుడ్ ను తోడుగా టీమిండియా వెటరన్ పేసర్ భువనేశ్వర్ కుమార్ ను కొనుగోలు చేసింది. భారత బౌలర్లు కృణాల్ పాండ్యా, రసిక్ దార్లను ఆర్సీబీ సొంతం చేసుకుంది. ఐపీఎల్ 2025 వేలానికి ముందు విరాట్ కోహ్లీ, రజిత్ పటీదార్, యష్ దయాళ్లను ఆర్సీబీ అట్టిపెట్టుకుంది. 83 కోట్ల భారీ పర్సుతో వేలంలోకి వచ్చిన ఆర్సీబీ 19 మంది ఆటగాళ్లను తీసుకుంది. లుంగి ఎంగిడి, నువాన్ తుషారా, రొమారియో షెఫర్డ్ లాంటి విదేశీ ఆటగాళ్లను ఆర్సీబీ దక్కించుకుంది. దేవదత్ పడికల్, స్వప్నిల్ సింగ్, మోహిత్ రాదే, అభినందన్ సింగ్, సుయాష్ శర్మ లాంటి ఇండియన్ ప్లేయర్స్ జట్టులోకి వచ్చారు. అయితే కేఎల్ రాహుల్, యుజ్వేంద్ర చహల్, మహమ్మద్ సిరాజ్, గ్లెన్ మ్యాక్స్వెల్ కోసం ఆర్సీబీ కనీసం ఆర్ టీమ్ కార్డు చూపించుకునేందుకు కూడా ఆసక్తి చూపలేదు. ఆర్ టీమ్ కార్డు ఉపయోగించను లేదు. కనీస ధరలకే మాజీ ప్లేయర్స్ అందుబాటులో ఉన్న ఆర్సీబీ కొనుగోలు చేయలేదు. టీం మొత్తాన్ని మార్చాలనే ఉద్దేశంతో పూర్తిగా కొత్త ఆటగాళ్లను జట్టులోకి తీసుకున్నట్టుగా కనిపించింది. కాస్త ఆల్రౌండర్ల లోటున్న బ్యాటింగ్ బౌలింగ్ లో ఆర్సీబీ పటిష్టంగానే ఉందని చెప్పాలి. హిట్టర్స్ జట్టులోకి వచ్చిన వేళ ఆర్సీబీకి ఏమైనా కలిసొస్తుందేమో చూడాలి.